రాష్ట్రంలో మోంతా తుపాను బీభత్సం సృష్టించింది. హన్మకొండ, నాగర్ కర్నూలు జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. ఊర్లు మునిగిపోయాయి, రాకపోకలు బంద్ అయ్యాయి. సూర్యాపేటలో చెట్టు కూలి ఒకరు చనిపోగా, ఖమ్మం జిల్లాలో డీసీఎం కొట్టుకుపోయి డ్రైవర్ గల్లంతయ్యాడు. అత్యధికంగా హన్మకొండ జిల్లా భీమదేవరపల్లెలో 42 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. ఇక పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లో రోజంతా ముసురువాన పడింది. రాష్ట్రంలో మోంతా తుపాను బీభత్సం సృష్టించింది. 28న అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు ముంచెత్తాయి. మొదట దక్షిణాది జిల్లాలను, ఆ తర్వాత ఉత్తరాది జిల్లాలను వణికించింది తుపాన్. హైదరాబాద్లో నిన్న అర్ధరాత్రి వరకు విరామం లేకుండా ముసురుపడింది. వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూల్, జనగామ, సిద్దిపేట, కరీంనగర్, నల్గొండ, యాదాద్రి, భువనగిరి, సూర్యాపేట జిల్లాలను తుపాను ఆగం చేసింది. కొన్ని గంటల వ్యవధిలోనే ఊర్లనే ముంచేసింది. దీంతో ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. వరంగల్ ట్రై సిటీతో పాటు కరీంనగర్, హుజూరాబాద్లో వందలాది కాలనీలు నీట మునిగాయి. ఇండ్లలోకి నీళ్లు చేరి బియ్యం, బట్టలు, సామగ్రి తడిసిపోయాయి. కాజ్వేలు కొట్టుకుపోయాయి. వాగులు, వంకలు ఉప్పొంగడంతో కొన్ని వందల ఊర్ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కొమ్మేపల్లి గ్రామంలోని గిరిజన గురుకుల పాఠశాల పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. తాటికోల్ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో విద్యార్థులు పాఠశాల నుంచి బయటకు రాలేకపోయారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర ఘటనా స్థలానికి చేరుకొని 530 మంది స్టూడెంట్లను సురక్షితంగా దగ్గరలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్ కు తరలించారు. ఏపీతో పాటు తెలంగాణలోనూ మోంతా తుపాను కల్లోలం సృష్టిస్తోంది. ఈ నెల 28న అర్ధరాత్రి సమయంలో తీరాన్ని దాటిన తుపాన్ తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి తెలంగాణ మీదుగా దిశ మార్చుకొని ముందుకు కదులుతోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తెలంగాణ, ఛత్తీస్గఢ్ పరిసరాలకు ఆనుకుని ఉంది. ఒడిశాలోని మల్కాన్గిరి, తెలంగాణలోని భద్రాచలం, ఖమ్మం, ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్ మధ్య తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావం ఇవాళ కూడా ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో పలు జిల్లాలకు ఆకస్మిక వరద ముప్పు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. సిరిసిల్ల, వరంగల్, యాదాద్రి, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిద్దిపేట, హన్మకొండ, కరీంనగర్ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ డేంజర్ ఉన్నట్లు తెలిపారు. రెయిన్ ఎఫెక్ట్ ఉన్న జిల్లాల్లో ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి తెల్లారి వరకు నాగర్ కర్నూలు, వనపర్తి, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. వీటితో పాటు రంగారెడ్డి, సూర్యాపేట, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, గద్వాల జిల్లాల్లోనూ భారీ వానలు పడ్డాయి. నాగర్ కర్నూలులో కేవలం 5 గంటల వ్యవధిలోనే 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్లో 19, నల్గొండ జిల్లా తెల్దేవరపల్లిలో 18 సెంటీమీటర్ల మేర వర్షపాతం రికార్డైంది. 1-2 జిల్లాలకు వార్నింగ్లతో మొదలైన తుపాను బీభత్సం ఆ తర్వాత పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ వార్నింగ్స్ తో పాటు 8 నుంచి 10 జిల్లాలకు రెడ్ అలర్ట్స్ ఇచ్చే వరకు వెళ్లింది. వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లో తుపాను ప్రళయాన్ని సృష్టించింది. వరంగల్ డోర్నకల్ రైల్వే స్టేషన్ నీట మునిగింది. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే టాప్ 8 ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా హన్మకొండ జిల్లా భీమదేవరపల్లెలో 42 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. వరంగల్ జిల్లా కల్లెడలో 38.5 సెంటీమీటర్లు, ఉరూసులో 34.4, రెడ్లవాడలో 34, హన్మకొండ జిల్లా ధర్మసాగర్లో 33.2 సెంటీమీటర్ల వర్షం పడింది. కాపుల కనపర్తిలో 32.9, వర్ధన్నపేటలో 30.4, సంగెంలో 30.2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డైంది. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం చందుపట్లలో చెట్టుకూలి గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ మృతి చెందాడు.
తానంచెర్లలో మెడికల్ షాప్కు వెళ్తుండగా వర్షాలకు ఒక్కసారిగా చెట్టు కూలి మీద పడడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురం సమీపంలో నిమ్మవాగు ఉధృతంగా ప్రవహిస్తుండగా ఆ వాగు ప్రవాహంలోనే లో లెవెల్ వంతెన్ను దాటే ప్రయత్నంలో డీసీఎం వ్యాన్ కొట్టుకుపోయింది. డ్రైవర్ మురళి కూడా డీసీఎం వ్యాన్తో పాటే కొట్టుకుపోయినట్లు సమాచారం. నాగర్ కర్నూలు జిల్లా చంద్రవాగులో 10 బర్రెలు, తాడూరు మండలం గోవిందాయిపల్లి వద్ద 12 గొర్రెలు కొట్టుకుపోయాయి. లింగాల మండలం అవసలికుంట, అంబటిపల్లి మధ్య ప్రవహిస్తున్న వాగులో కారు కొట్టుకుపోయింది. అందులో ప్రయాణిస్తున్న ఒకరిని స్థానికులు తాళ సాయంతో రక్షించారు. నాగార్జున సాగర్ రిజర్వాయర్కు వరద ఉధృతి పెరగడంతో నిన్న రాత్రి గేట్లను ఎత్తారు అధికారులు. శ్రీశైలం నుంచి వరద పెరగడంతో కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. కేతేపల్లి మండల పరిధిలోని మూసీ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు డ్యాంలోకి మోయి 9వ వాగు, మిడ్ మానేరు, కాకతీయ మెయిన్ కెనాల్ నుంచి వరద వస్తుండటంతో గేట్లు ఎత్తారు. కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టు గేట్లెత్తారు. నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టు, జుక్కల్ మండలంలోని కౌలాసా ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తోంది. సింగూరు ప్రాజెక్టు గేటు ఎత్తారు. మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గ భవానీ మాత ఆలయం జల దిగ్బంధంలో చిక్కుకుంది.